రేవంత్ రెడ్డి అనే లుచ్చగాడు గతంలో మన ఎమ్మెల్యేలను కొన్నప్పుడు కాదు ఆయన తిట్టాలని తిడతలే నేను ఇప్పుడు నువ్వు లుచ్చ పని చేస్తే లుచ్చగాడే అంటారు నువ్వు మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటా 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగవు మరి నీ ఫోన్ ఏమన్నా చూసిరేమో నాకేమెరక ఎవరికేమెరక మంత్రులకు పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు దొంగలు నోటు పట్టుకుంటాడే పోలీసు వాళ్ళు చేస్తే పని వాళ్ళు చేస్తారు మధ్యలో మాకేం సంబంధం ఎవరికి సంబంధం లుచ్చ పని చేస్తే పట్టుకొని లోపలెత్తారా ఎరా మరి అదేదో పెద్ద స్వాతంత్ర పోరాటానికి పోయినట్టు నన్ను జైల్లో దోమలు కుడుతుండే ఎరికేనా అని మాకు అసెంబ్లీ మరి జైల్లో దోమలు కాకపోతే ఏముంటాయి దోమలు బల్లులు ఉంటాయి ఈయనకు దోమలు బల్లులు కాదు ఈయనకు తొండల పిచ్చున్నది బాగా నా డౌట్ అయితే వీళ్ళ నాయన కూడా చిన్నప్పుడు వీళ్ళ తమ్మునికి ఏమో కొండలరెడ్డి పెట్టిండు వీని పేరు తొండలరెడ్డి అని పెట్టిండు అందుకే మీరు చూడుర్రి మాట్లాడితే అరే నువ్వు గవర్నమెంట్ లా ప్రభుత్వాధినేతవు ముఖ్యమంత్రివి పని చేయరా అయ్యా అంటే నీ లాగుల తొండలిడుస్తా ఇక ఈ సిపాయి ఇప్పుడు హార్వర్డ్ పోతున్నాడు హార్వర్డ్ పోయి ఆడేం చేస్తాడు వాళ్ళకు కూడా నేర్పించేస్తారో ఏం పాడు ఇవన్నీ అమెరికా వాళ్ళని కూడా బ్రష్ పట్టించి వాళ్ళకు కూడా అడ్డమైన భాష నేర్పించి లేకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడతాడేమో ఇన్ యువర్ ట్రౌజర్స్ బిగ్ లిజర్డ్స్ అంటాడేమో అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు ఇన్ ఫ్రంట్ క్రోకడైల్స్ ఫెస్టివల్ అన్నట్టు అంటే ఇప్పుడు భాష వచ్చుడు రాకపోవడం పెద్ద ముచ్చట కాదు ఇంగ్లీష్ రావాలనేది కూడా కానూన్ ఏం లేదు కానీ ఈయన బాధ ఏందో నాకు అర్థమవుతుంది నువ్వు ముఖ్యమంత్రి లెక్క పని చేయన్నా 4 మంచి పనులు చేయాలి శబాష్ అనిపించుకోవాలి